గత 4.5 టీడీపీ కోసం ఎన్నో త్యాగాలు చేశానని పెనమలూరు టీడీపీ ఇన్ఛార్జ్ బోడే ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. పెనమలూరు సీటు తనకు రాదని సమాచారం అందడంతో బోడే తీవ్ర నిరాశకు లోనయ్యారు. కరోనా కష్టకాలంతో పాటు మిగిలిన 3.5 ఏళ్ల పాటు పార్టీ కోసం తన సొంత డబ్బు ఖర్చు పెట్టి బలోపేతం చేశానని గుర్తు చేశారు. ఇంత చేసినా సీటు రాకపోవడం నిరాశకు గురిచేసిందన్నారు. సీటు రాకపోయినా పార్టీని వీడే ప్రసక్తే లేదని, ఏ అభ్యర్థిని నిలబెట్టినా గెలిపించి చంద్రబాబుకు గిఫ్ట్ ఇస్తానని బోడే ప్రసాద్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మాట్లాడేందుకు బోడే ప్రసాద్ ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. సార్, ఎట్లా చూస్తా ఉన్నారు? మీకు ఫోన్ కాల్ రావటం, ఎవరు ఫోన్ చేశారు, అసలు ఏం చెప్పారు? ఫోన్ కాల్ ఇంపార్టెంట్ కాదు, పార్టీ ఆఫీస్ నుంచి సమాచారం ఇచ్చారు, అది చెప్పాను. అకామిడేట్ చేయలేకపోతున్నాం అని చెప్పారు. అది ఎందుకు అకామిడేట్ చేయలేకపోతున్నాం అని చెప్పారని మీరు భావిస్తామని మీరు ఏమైనా అడిగారా? అడగటానికి ఎవరు కూడా అందుబాటులో లేరు. బాబు గారిని నేనైతే అపాయింట్మెంట్ అడిగాను, ఇంతవరకు అయితే అపాయింట్మెంట్ రాలేదు. నైట్కో రేపు మార్నింగో వస్తుందని భావిస్తా ఉన్నా. గతంలో ఏమైనా మాట్లాడినప్పుడు సీటు గురించి ఏమైనా చర్చకు వచ్చిందా బాబు గారి దగ్గర? ఏమన్నా ఏమీ చెప్పలేదు. ఇక్కడ మీ నియోజకవర్గంలో నువ్వు పని చేసుకో, నేను ఎవరికి హామీ ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారు. నేను ఈ క్షణం వరకు కూడా విశ్వాసంతో ఉన్నా. తిరిగి మళ్ళీ బోడే ప్రసాద్కే సీట్ ఇస్తారని నేను ఇప్పటికీ కూడా భావిస్తూ ఉన్నా. ఒకవేళ నాకు కాకుండా ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు ఎవరైనా వస్తే వారిని ఆనందంగా స్వాగతిస్తాం. బయట నుంచి వచ్చే వ్యక్తులను అయితే మేమైతే స్వాగతించాం. మేము ఈ 4.5 సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే ప్రజల్లో ఉన్నానో, ప్రతి ఇల్లు తిరిగా 4.5 సంవత్సరాలు ఇంటికి కూడా వెళ్లకుండా కేవలం రాత్రిపూటే ఇంటికి వెళ్ళి కంటిన్యూగా ప్రతి ఇంటికి ప్రతి ఓటర్ని కలిసే పనిలోనే ఉన్నా. ఈ సమయంలో పార్టీకి నష్టం జరుగుతుంది అనుకుంటే కుటుంబం మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చి నేను ప్రచారంలో చేసుకుంటాం. తప్పకుండా పార్టీని ఇక్కడ కార్యకర్తలని ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇంతమంది అభిమానంగా వచ్చి ఇక్కడ మద్దతు తెలియజేశారో వాళ్ళందరినీ కూడా కాపాడుకొని పార్టీని నిలబెట్టుకుంటాం. ఇక్కడ సర్వేల ఆధారంగానే అభ్యర్థులు ఎన్నుకున్నామని చెప్పి కూడా అధినేత చెప్పిన పరిస్థితి. సర్వేలో రాంగ్ రిపోర్ట్ వచ్చిందని మిమ్మల్ని పక్కన పెట్టారనుకుంటున్నారా? అసలు ఏం జరిగిందంటారు? 100% ఇక్కడ సర్వేలు నా మీదే ఉన్నాయి, ఐవీఆర్ఎస్లు ఉన్నాయి. కేవలం ఎవరికో ఇక్కడ స్థానం కల్పించడానికి మాత్రమే ఇక్కడ ఏదో ఒక కుట్ర జరిగిందని నేను భావిస్తూ ఉన్నా. ఆ కుట్రని మేము ఛేదించుకుంటాం. అంటే వేరే అభ్యర్థిని తెర మీద తీసుకొస్తే ఏం చేయబోతా ఉన్నారు? ఇండిపెండెంట్గా ఏమైనా పోటీ చేయబోతా ఉన్నారా? ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను. నేను తెలుగుదేశం పార్టీ బి అభ్యర్థిగా పోటీలో ఉంటాను. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులు కాకుండా వేరే ఎవరైనా వస్తే నేను టీడీపీ బి సభ్యుడిగానే పోటీ చేస్తాను. కలిసే అవకాశం ఉందా లేదా? కలుస్తాను, చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాను. నేను కంపల్సరీగా అపాయింట్మెంట్ ఇస్తే కనుక అధినేతను కలుస్తానని కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే కనుక అధికారం ఇవ్వకుండా మరో నేతను కనుక ఇక్కడ నుంచోబెడితే కంపల్సరీగా ఆ నేతకు వ్యతిరేకంగా కూడా ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని కూడా బోడే ప్రసాద్ చెబుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరామెన్ సాయితో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.